సిద్ధార్థనగర్ జయేంద్రనగర్ కాలనీ సామాజిక స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్లు మార్కెట్ యార్డ్స్ నిర్మించాలని సిద్ధార్థనగర్ జయేంద్రనగర్ కాలనీ మాజీ అధ్యక్షులు బసవ ప్రభాకరరావు డిమాండ్ చేశారు. కాకినాడ సిద్ధార్థనగర్ లో గల బసవ ప్రభాకరరావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బసవ ప్రభాకరరావు మాట్లాడుతూ తమ కాలనీ సామాజిక స్థలాలు అన్యాక్రాంతం కాకుండా వాటిలో నగరపాలక సంస్థకు ఆదాయం సమకూరే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించడం జరిగిందని చెప్పారు. మేము మున్సిపల్ కమిషనర్కి ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరాం. ఇంతవరకు ఏ స్తంభాలకి డబ్బులు కట్టాలి అని చెప్పారు, అలాగే కట్టాం. తర్వాత మున్సిపాలిటీ వారు బిల్డింగ్ కడదామని ప్రయత్నం చేస్తే వారు ఏమన్నారంటే, మీరు గిఫ్ట్ డీడ్గా మీ కాలనీలో ఉన్నటువంటి 55 మంది బిల్డింగ్స్ తప్ప మిగిలిన స్థలాలు 2 పార్కులు, కాలిబాటలు, 2 మార్కెట్ యార్డ్స్ కూడా మాకు రాసేవాళ్ళని గిఫ్ట్ డీడ్ రాసామని అడిగితే గిఫ్ట్ డీడ్ కూడా రాసివ్వడం జరిగింది. అప్పుడు కానీ మా డెవలప్మెంట్స్ కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్కి మా ప్రక్కనే 2 సైట్లు, జయేంద్ర నగర్ ప్రక్కన 2 సైట్లు, మొత్తం 4 సైట్లు కలిసి షాపింగ్ కాంప్లెక్స్గా వదిలేయటం జరిగిందండి. ఆ వదిలేయటం జరిగితే ఇప్పటివరకు కూడా మేమేమంత పట్టించుకోలేదు. ఇక మున్సిపాలిటీలో ఉంది కదా అని దాన్ని ఎవరో అనాథరితిగా వచ్చేసి దాన్ని గోడలు కట్టేసి ఆక్యుపై చేశారు. దాని గురించి వెంటనే నేను మున్సిపల్ కమిషనర్ గారికి కూడా తెలియపరచడం జరిగిందండి. ఇప్పుడు నేను మన కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేద్దామని పెట్టుకున్నాం. ఆ 4 స్థలాలు చాలా పెద్దవండి, కాంప్లెక్స్ కట్టాలి అని నేను దాంట్లో డిమాండ్ చేస్తున్నాం. కట్టి రైతు బజార్ కానీ లేక కూరగాయల మార్కెట్ కానీ పెట్టాలనేటువంటి ఉద్దేశంలో మేము ఉన్నాం. దయచేసి ఈ కార్యక్రమానికి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం.